శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 11వ భాగం 16/7/26. ఈస్ట్ ఇండియా కంపెనీ దాని అంతర్నిర్మాణం ఎలా ఉందో చెప్తుంది. 1600లో ఎలిజబెత్ రాణి ప్రసాదించిన రాయల్ చార్టర్ అధికార పత్ర ప్రకారం గుడ్ హోప్ అగ్రానికి తూర్పు భాగం మొత్తంలో వ్యాపారం చేసుకోవడానికి తూర్పు ఇండియా కంపెనీకి గుత్త హక్కు లభించి వర్తకులంతా కలిసి ఏర్పడ్డ సంస్థ సర్వసభ్య మండలి, ఒక గవర్నర్, ఒక డిప్యూటీ గవర్నర్, 24 సభ్యులతో కూడిన ఒక కమిటీని ఎన్నుకునే నిబంధనని కూడా చార్టర్ ప్రవేశపెట్టి ఈ కంపెనీయే తర్వాత కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్గా వ్యవహరించబడి ఈ కమిటీ సభ్యులంతా డైరెక్టర్లే. తూర్పు ఇండియా కంపెనీ వెంటనే ఇంగ్లాండులో అత్యంత ముఖ్యమైన వర్తక సంస్థగా అభివృద్ధి చెందింది. 1601 నుంచి 12 దాకా 12 సంవత్సరాల మధ్య కంపెనీలో లాభం రేటు ఏటా రమారమి 20% ఈ లాభాలు కేవలం ఒక్క వ్యాపారం ద్వారా మాత్రమే కాక ఓడల దోపిడీ వల్ల కూడా. ఆ రోజుల్లో వ్యాపారాన్ని దారి దోపిడీని వేరుగా విడదీసే ఖచ్చితమైన గీటు రాయి లేదు. అవి రెండు కలగలిపే ఉండే. 1612లో కంపెనీ తను పెట్టిన 2 లక్షల పౌండ్ల పెట్టుబడి మీద 10 లక్షల పౌండ్ల లాభమే తీసింది. 17వ శతాబ్ది పొడుగున లాభశాతం పెరుగుతూనే ఉంది. తూర్పు ఇండియా కంపెనీ ఒక గుత్త వ్యాపార సంస్థ, మొనోపల్. ఆ సంస్థలో సభ్యుడు కాని వాడెవడు తూర్పు దేశాల్లో వ్యాపారం చేయడానికి వీలు లేదు. కంపెనీ లాభాల్లో భాగం పొందే హక్కు అంతకంటే లేదు. అయితే మొట్టమొదటి నుంచి ఇంగ్లీషు వారి పారిశ్రామికులు, కంపెనీలో చోటు దొరకని వర్తకులు తూర్పు ఇండియా కంపెనీ లాంటి ప్రభుత్వ గుత్త సంస్థలకు వ్యతిరేకంగా దుమారం లేపుతూనే ఉన్నారు. కానీ ఇంగ్లాండ్ రాజు అండదండలు అటువంటి పెద్ద పెద్ద సంస్థల వైపునే ఉండవు. ఈ సంస్థలు రాజులకు పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులు భారీ ఎత్తున లంచాలు గుప్పించి 1609 మొదలు 1676 వరకు, అంటే దాదాపుగా 65 వరకు ఇంగ్లాండ్ రాజు 2వ చార్లెస్ కంపెనీ 1,70,000 పౌండ్ అప్పు పెట్టింది, రాజుకే అప్పు పెట్టి. అలాగే అందుకు ప్రతిఫలంగా ఆయన కంపెనీ గుత్త హక్కుల్ని ఖాయపరి కోటలు కట్టుకోవడానికి, సైన్యం ఏర్పాటు చేసుకోవడానికి, యుద్ధాలు చేయడానికి, శాంతి సంధులు కుదుర్చుకోవడానికి, బ్రిటిష్ స్థావరాల్లో నివసించే ఇంగ్లీషు వాళ్ళకి తదితరులకు సంబంధించిన న్యాయ నిర్వహణ అమలు పరచడానికి కంపెనీకి విశేష అధికారాలు, అనేక అధికార పత్రాలు జారీ అయ్యాయి. ఆ విధంగా కంపెనీకి విస్తృత సైనిక న్యాయ నిర్వహణ హక్కులు సమకూరాయి. తూర్పు దేశాల్లో వ్యాపారం చేసుకోవడానికి ఒక్క తూర్పు ఇండియా కంపెనీకే గుత్త హక్కులు ఉన్నా తదితర ఇంగ్లీషు వర్తకులు అనేక మంది ఆసియాలో సొంతంగా వ్యాపారం చేసుకుంటూనే ఉన్నారు. తాము స్వతంత్ర వర్తకులమని పేరు పెట్టి, కానీ కంపెనీ మాత్రం వీళ్ళని అనుమతి లేకుండా దూరిన అడ్డదారి వర్తకులుగా భావించింది. చివరికి ఈ అడ్డదారి వర్తకులకు కూడా కంపెనీలో భాగం ఇవ్వక తప్పదు. స్టువార్టు వంశం రాజు 2వ జేమ్స్ గద్దె దింపి 3వ విలియమ్ని, ఆయన రాణి మేరీని ఇంగ్లాండ్ సింహాసనం ఎక్కించిన 1688 విప్లవ ఫలితంగా పార్లమెంట్ సర్వసత్తాకమైనప్పుడు కంపెనీ అదృష్టం వక్రించి స్వతంత్ర వర్తకుడు తమ కోరికను ప్రజల ముందు, పార్లమెంటు ముందు పెట్టి కంపెనీ తన స్థానాన్ని పదిలపరుచుకోవడం కోసం రాజుకు, మంత్రులకు, పార్లమెంటు సభ్యులకు విపరీతంగా లంచాలు ఇచ్చేసి ఒక్క సంవత్సరంలో కంపెనీ 80,000 పౌండ్ లంచాలకి గుప్పించి ఒక్క రాజుకే 10,000 పౌండ్లు లంచం ఇచ్చి చిట్ట చివరి 1693 కంపెనీ కొత్త చార్టర్ సంపాదించింది. కానీ కంపెనీ కాలం ఎదురు తిరిగింది. కంపెనీకి కాలం. కొత్త చార్టర్ సంపాదించిన సంతోషం ఎన్నో రోజులు నిలవ
1694లో పార్లమెంటు ఒక తీర్మానం ఆమోదించి పార్లమెంటు చట్ట నిషేధం విధించనంతగా ఇంగ్లీష్ పౌరులందరికీ తూర్పు ఇండియా దీవుల్లో వ్యాపారం చేసుకోవడానికి సమాన హక్కు ఉంది అని ఆ తీర్మాన సారం. తూర్పు ఇండియా కంపెనీ ప్రత్యర్థులంతా కలిసి నూతన వర్తక సంస్థ న్యూ కంపెనీ అనే పేరుతో వేరే సంస్థ పాత సంస్థ ప్రభుత్వానికి 7 లక్షల కన్నా ఎక్కువ రుణం ఇవ్వలేనప్పుడు ఆ కొత్త సంస్థ 20 లక్షల పౌండ్లు ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చింది. పర్యవసానంగా తూర్పు దేశాల్లో వ్యాపారం చేసుకునే గుత్త హక్కుని పార్లమెంటు కొత్త సంస్థకి ప్రసాది లాభాలు మరిగిన పాత కంపెనీ అంత తేలిగ్గా వ్యాపారం వదులుకోవటానికి నిరాకరించి పరస్పర సంఘర్షణ మూలం ఉభయ సంస్థలు మూతబోడి పడిపోయి ముప్పొచ్చేసి చివరికి 1702లో ఈ పాత కొత్త సంస్థ రెండు ఏకమైపోయి 1708లో సమైక్య ఆంగ్లేయ వర్తక ప్రాగ్దేశ వ్యాపార సంఘం అనే పేరుతో కంపెనీ తన కార్యకలాపాలు ప్రారంభించి భారతదేశంలో తూర్పు ఇండియా కంపెనీ పాలన నిర్మాణం క్రమేణా తూర్పు ఇండియా కంపెనీ అధికారం విస్తరించింది. భారతదేశంలో ఒక సర్వసత్తాక రాజప్రతిపత్తి సంపాదించుకుంటున్న ఊపులో కంపెనీ స్థాపించిన ఫ్యాక్టరీల నిర్మాణ స్వరూపం కూడా మారిపోయి తదనుగుణంగా వాటికి అభివృద్ధి సాగి సాధారణంగా ఫ్యాక్టరీ అంటే చుట్టూ కోట ఉన్న రక్షిత ప్రాంతం. కోట లోపలే కంపెనీ గిడ్డంగులు, కార్యాలయ, కంపెనీ ఉద్యోగుల నివాస గృహాలు. కానీ ఫ్యాక్టరీ లోపల సరుకుల ఉత్పత్తి అంటూ ఏం జరిగేది కాదు. కంపెనీ ఉద్యోగుల్లో 3 శ్రేణులుండేవి. ఆఫీసు గుమాస్తా, క్రయ విక్రయాలు చూసే ప్రతినిధులు, వర్తకులు. వీళ్ళంతా కంపెనీ ఖర్చు మీద వసతి గృహంలో మాది ఒకే చోట కలిసి ఉంటూ తింటూ కాలక్షేపం చేసేవారు. గుమాస్తా సంవత్సరానికి 10 పౌండ్లు ₹100, ప్రతినిధికి 20 నుంచి 40 అంటే 200 నుంచి 400 రూపాయలు, వర్తకులకు 40 పౌండ్లు లేదా అంతకంటే కొంచెం ఎక్కువ. ఈ విధంగా వాళ్ళ జీతాలు చాలా తక్కువ. అంత తక్కువ జీతానికి అంత దూరం నుంచి ఎంత దూరం ఎందుకు వచ్చారంటే దానికి వేరే కారణం. దేశం లోపల జరిగే వ్యాపారానికి సంబంధించిన వాళ్ళు ప్రైవేటుగా పాల్గొనడానికి కంపెనీ అనుమతి. ఇండియా, యూరప్ల మధ్య జరిగే విదేశ వ్యాపారం మీద మాత్రం సంపూర్ణంగా కంపెనీకే హక్కు కాబట్టి ఉద్యోగులు అసలు రాబట్టి యావత్తు వాళ్ళు సొంతంగా సాగించి ప్రైవేటు వ్యాపారం ద్వారానే వచ్చే ఫ్యాక్టరీని, దాని వ్యాపారాన్ని గవర్నరు, అతని కౌన్సిల్ ఆజమాయిషీ చేసేవారు. గవర్నర్ అంటే కేవలం కౌన్సిల్ అధ్యక్షుడు. కౌన్సిల్ కాదని అతనికి ప్రత్యేక అధికారాలు లేవు. మెజారిటీ ఓటు ద్వారా కౌన్సిల్ నిర్ణయాలు తీసేది. కౌన్సిల్ ఉంటే కంపెనీ సీనియర్ వర్తకులతో కూడిన సభ కౌన్సిల్ అంటే. దక్షిణ భారతదేశంలో ఫ్రెంచ్, ఇంగ్లీషు యుద్ధాలు, భారతదేశంలో భూభాగాలు రాజకీయ ఆధిపత్యం సాధించడానికి ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ రూపొందించిన పథకాలు 17వ శతాబ్ది చివరిలో ఔరంగజేబ్ దెబ్బకి తుత్తునీరయ్య. మొఘల్ సామ్రాజ్య పతనంలో 1740 ప్రాంతాల్లో ఆ పథకాలు తిరిగి ప్రాణం పోసుక నాదర్శా దండయాత్ర కేంద్ర ప్రభుత్వ పతన స్థితిని బట్టబయలు పోతే భారత పశ్చిమ ప్రాంతంలో మరాఠాలు విజృంభించి ఉండటం వల్ల అక్కడికి విదేశీయులు చొచ్చుకుపోవడానికి పెద్దగా అవకాశం కలగదు. బెంగాల్లో అలీవర్దీ ఖాన్ ఇంగ్లీష్ వాళ్ళని కఠినమైన కట్టడిలో. ఇక దక్షిణ భారతదేశం పరిస్థితులు క్రమేణా విదేశీయులకు అనుకూలంగా మారి ఔరంగజేబు మరణంతో కేంద్ర ప్రభుత్వ అధికారం దక్షిణాదిన అంతరించిపోయి 1748లో నిజాం ముల్క్ అసఫ్ అస్తమించడంతో నైజాం ఆధిక్యత కూడా పోయి మహారాష్ట్రలో హైదరాబాద్ మీద
మిగతా దక్షిణ ప్రాంతాల మీద రోజు దాడి చేత్తు పన్ను వసూలు చేసుకుని ఎడతెగని ఈ దాడుల వల్ల రాజకీయంగా అస్థిర పరిస్థితులు ఏర్పడి పరిపాలనా వ్యవస్థ ఛిన్నమైపోయి అధికారం కోసం సాగే అన్నదమ్ములు దాయాదులు మారణ వారసత్వ యుద్ధాల్లో కర్ణాటక అట్టుడికి విదేశీయులు తమ రాజకీయ పలుకుబడి విస్తరింప చేసుకోవడానికి దక్షిణ భారత సంస్థానాల వ్యవహారాలు పెత్తనం చెయ్యటానికి ఈ పరిస్థితులు మహదవకాశం కల్పి వాణిజ్య రాజకీయ ఆధిపత్యం కోసం మారు తీరిన ఒక్క ఇంగ్లీషు వాళ్ళే కాదు 17వ శతాబ్దం ముగిసే నాటికి ఇంగ్లీషు వాళ్ళు పోర్చుగీసుని డచ్చి వాళ్ళని గెంటేసిన మాట నిజమైన ఫ్రాన్స్ కొత్తగా పోటీకి తలపడి 1744 నుంచి 63 దాకా దాదాపు 20 ఏళ్ళు భారత వ్యాపారం సంపద భూభాగాల మీద ఆధిపత్యం కోసం ఫ్రెంచ్ ఇంగ్లీషు వాళ్ళ మధ్య భీషణ యుద్ధాలు సాగాయి. ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ 1664లో ఆవిర్భవి 1720లో ప్రాంతంలో కంపెనీ పునర్నిర్మాణం పూర్తయ్యాక చకచకా పైకి తమ కన్నా ఎంతో ముందుగా వచ్చిన ఇంగ్లీష్ కంపెనీని అందుకొని కలకత్తా దగ్గర చంద్రనాగూర్లో తూర్పు కోస్తాలో పాండిచేరులు బలంగా వేళ్ళూను పాండిచేరిని రక్షణ కట్టుదిట్టాలను బలిష్టంగా తయారు చేసుకున్నారు. ఈ 2 చోట్ల మాత్రమే కాక ఫ్రెంచ్ వాడు తూర్పు పశ్చిమ కోస్తాలు అనేక చోట్ల ఫ్యాక్టరీలు ప్రారంభించి హిందూ మహాసముద్రంలో మారిషస్ రీయూనియన్ దీవుల మీద కూడా ఆధిపత్యం పొందారు. ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ ఫ్రెంచ్ ప్రభుత్వం మీద పూర్తిగా ఆధారపడ్డ సంస్థ. ఫ్రెంచ్ ప్రభుత్వం ఈ కంపెనీకి గ్రాంట్లు సబ్సిడీలు మంజూరు చేసింది. ఇంకా ఎన్నో విధాల తోడ్పడి ఫలితంగా ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ మీద పెత్తనమంతా ప్రభుత్వమే 1723 కంపెనీ డైరెక్టర్లను నియమించి కంపెనీలో పెద్ద వాటాన్ని ఫ్రెంచ్ కులీనులు తేరగా తిని కూర్చొనే సంపన్నులు కొనేశారు. వాళ్ళ దృష్టి తక్షణ లాభాల మీద తప్ప కంపెనీ కలకాల నిలిచే వాణిజ్య సంస్థగా వర్ధిల్లాలన్న దాని మీద లేదు. ప్రభుత్వం రుణాలు సబ్సిడీలు మంజూరు చేసినంత కాలం కంపెనీ లాభాలు ప్రకటి అంతేకాక తాము తలపెట్టిన వాణిజ్య కార్యకలాపాల సౌష్ఠవం గురించి శ్రమించి విజయం గురించి డైరెక్టర్లు పట్టించుకో కంపెనీ మీద ప్రభుత్వ యాజమాన్యం మరో విధంగా కూడా హానికరంగా ఆనాడు ఫ్రాన్స్ నిరంకుశ అర్ధభూస్వామ్య ప్రజా వ్యతిరేక రాజ్యం అవినీతి అసమర్థత అస్థిరత తాండవిస్త దానికి పురోగామి దృక్పథం లేదు. అది సంప్రదాయానికి కట్టుబడి కాలదోషం పట్టిన క్షీణయుగ రాజ్య వ్యవస్థ. అటువంటి రాజ్యం యొక్క పెత్తనం కంపెనీ ప్రయోజనాన్ని హానికరంగా తప్ప మరొక విధంగా ఉండేది కాదు. 1742లో యూరప్లో ఇంగ్లాండ్ ఫ్రాన్సుల మధ్య యుద్ధం ప్రవజ్వలి అమెరికాలో వలసల గురించి తలెత్తిన శత్రుత్వం ఆ యుద్ధానికి ఒక ప్రధాన కారణం. మొఘల్ సామ్రాజ్యం విచ్ఛిన్నమై పోతుందనే స్పృహ ఉభయ శిబిరాల్లో కలగటంతో ఈ స్పర్ధ భారతదేశం కూడా తీవ్రమై మొఘల్ సామ్రాజ్య దోగడ కన్నా వ్యాపారంలో భూభాగ ఆక్రమణ ఇంకా విపరీతంగా కొట్టేయచ్చని ఇద్దరూ కూడా వాళ్ళ మధ్య పెరిగింది. ఫ్రెంచ్ ఇంగ్లాండ్ దాదాపు 20 ఏళ్ల ఫ్రెంచ్ ఆంగ్లేయ యుద్ధాలు కొనసాగి చివరికి భారతదేశంలో బ్రిటిష్ రాజ్యాధికారాన్ని ఆ సంఘర్షణ దారితి. వ్యాపారంలో ఆధిక్యతని బట్టి ఫ్రెంచ్ కంపెనీ కన్నా ఇంగ్లీష్ కంపెనీపై సంపన్నంగా ఇంకా ఇంగ్లీష్ వాళ్ళకు నౌకా బలాధిక్యత ఉండనేవి. పైగా ఇక్కడ బ్రిటిష్ స్థావరాలు చాలా కాలం నుంచి ఉన్న బలమైన కోటలతో బలిష్టంగా ఉన్న సుసంపన్నంగా ఉన్న కాబట్టి భౌతిక సాధన సంపత్తి దృష్ట్యా బ్రిటిష్ వాళ్ళది పై చేయి. ఇంగ్లాండ్ ఫ్రాన్సుల మధ్య యూరప్లో ప్రారంభమైన యుద్ధం ఇండియాకు వ్యాపించి ఇక్కడ ఉభయ సంస్థల మధ్య
సంఘర్షణ మొదలై 1745లో ఇంగ్లీష్ నౌకాబలం భారత ఈశాన్య తీరంలోని ఫ్రెంచి నౌకల్ని పట్టుకొని పాండిచేరిని ముట్టడించింది. ఆ రోజుల్లో పాండిచేరికి డూప్లే గవర్నర్ జనరల్. ఆయన అఖండ ప్రతిభా సామర్థ్యాలు కలిగిన రాజనీతిజ్ఞుడు. ఆయన ఉజ్వల నాయకత్వంలో ఫ్రెంచి సైన్యం ఇంగ్లీష్ సైన్యాన్ని తిప్పికొట్టి పాండిచేరిని కాపాడుకోవటమే కాక 1746 మద్రాసును కూడా స్వాధీనం చేసుకుంది. ఈ సందర్భంగా అతి ముఖ్యమైన సంఘటన జరిగింది. ఆనాడు మద్రాసు కర్ణాటక నవాబు అధికార పరిధిలో ఉండేది. ఇంగ్లీషు వాళ్ళు కర్ణాటక నవాబు సహాయాన్ని కోరారు. ఆ ప్రాంతాల మీద ఇంకా తనదే పెత్తనమని విదేశ వర్తకులకు కనువిప్పు కలిగిద్దామని ఉద్దేశంతో కర్ణాటక నవాబు ఫ్రెంచి ఇంగ్లీష్ సంఘర్షణలో తలదూర్చడానికి ఒప్పుకున్నారు. తన భూభాగంలో ఫ్రెంచి ఇంగ్లీషు సేన పరస్పరం యుద్ధానికి తలపడ్డం ఆపడానికి నవాబు సైన్యాన్ని దూపించారు. నవాబు 10,000 మహాసైన్యం బుల్లి ఫ్రెంచి సైన్యం మీద విరుచుపడి ఫ్రెంచి సైన్యంలో 230 మంది యూరోపియన్ సైనికులు, పాశ్చాత్య యుద్ధ పద్ధతిలో శిక్షితులైన 700 మంది భారత సైనికులు మాత్రమే ఉన్నారు. కానీ నవాబు భారీ సైన్యం చిత్తుగా ఓడిపోయి భారత సైన్యాల మీద పాశ్చాత్య సైన్యాల ఆధిక్యత ఆ యుద్ధంలో స్పష్టమైపోయి. నిర్మాణంలో సాధన సంపత్తిలో పాశ్చాత్య సేనలు ఎంతో మెరుగ్గా భారతీయుల ఈట పాశ్చాత్యుల తోటాల ముందెందుకు పనికిరాలి. భారత ఆస్తిక దళం పాశ్చాత్య శతఘ్ని దళం ముందు వెళ్ళబడి క్రమశిక్షణ నిర్వహణ పాఠం లోపించిన భారీ భారత సైన్యం ఉత్తమ క్రమశిక్షణాయుతమైన స్వల్ప పాశ్చాత్య సైన్యం ముందు నిలబడలేకపోయింది. 1748లో ఇంగ్లాండ్ ఫ్రాన్సుల మధ్య సాధారణ యుద్ధం ముగిసి శాంతి ఒడంబడికకు అనుకూలంగా ఫ్రెంచి వాళ్ళు మద్రాసును తిరిగి ఇంగ్లీష్ వాళ్ళకి ఇచ్చేశారు. యుద్ధమైతే ముగిసింది కానీ వ్యాపారంలో స్థావరాల నిర్మాణాలు ఇద్దరి మధ్య పోటాపోటీలు కొనసాగాయి. ఎవరిదో ఒకరిది అంటు తేలేదా అది కొనసాగాలి. పైగా కర్ణాటక నవాబుతో జరిపిన యుద్ధం భారత ప్రభుత్వ బలహీనతను బట్ట బయలు చేసింది. దాంతో భారతదేశంలో భూభాగ విస్తరణ కోసం ఇరు పక్షాల వారు దురాశ పెంచుక కర్ణాటక నవాబుతో ముగిసిన ఇటీవల యుద్ధంలో నేర్చుకున్న పాఠాలు డూప్లే వినియోగించుకోవాలని నిర్ణయించి భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాల మధ్య రగులుకుంటున్న యుద్ధాలలో ఆధునిక ఫ్రెంచి సైన్యం జోక్యం కల్పించుకోవడం అనువైన వ్యూహాన్ని డూప్లే రూపొంది. ఒకరికి వ్యతిరేకంగా ఇంకొకరిని భుజానేసుకొని విజేతల దగ్గర డబ్బు, వ్యాపార రాయితీలు, భూభాగం గుంజుకునే ఉపాయం తయారు చేసి రెడీగా పెట్టి ఆ ప్రకారం స్థానిక లాభాలు, స్థానిక రాజుల, నవాబుల, నాయకుల పవర్లను సైన్యాన్ని ఫ్రెంచి కంపెనీ ప్రయోజనాలకు అనుగుణంగా ఉపయోగించు చివరికి ఇంగ్లీషు వాళ్ళని ఇంటి దారి పట్టించడానికి ఎత్తుగడలు వేశారు. విదేశీ జోక్యాన్ని స్వదేశ రాజులు నిరాకరిస్తే డూప్లే వ్యూహానికి పురితోనే సంధికొడు. కానీ మన రాజాలు, నవాబులు సంకుచితమైన వ్యక్తిగత దురాశ, స్వలాభాపేక్ష తప్ప దేశభక్తి శూన్యం. తమ ఆంతరంగిక సంఘర్షణలు అమీతుమీ తెలుసుకోవడానికి విదేశీయుల సహాయాన్ని స్వీకరించడం వాళ్ళు కొంచెమైనా తటపటాయించారు. డూప్లే కుతంత్రపు తెలివితేటలకు పూర్తి అవకాశం ఇచ్చిన సందర్భం ఒకటి 1748లో ఉంది. కర్ణాటకలో నవాబు అన్వరుద్దీన్ వ్యతిరేకంగా చందా సాహెబ్ కుట్ర ప్రారంభి. హైదరాబాదులో నిజాం ఉల్ ముల్క్ మరణంతో కుమారుడు నాజర్ జంగ్, మనుమడు ముజఫర్ జంగ్కు మధ్య అంతర్యుద్ధం. డూప్లే ఈ అవకాశాన్ని ఉపయోగించి చందా సాహిబ్తోను ముజఫర్ జంగ్తో రహస్య సంధి చేస్తూ సుశిక్షితులైన తన ఫ్రెంచ్ భారతీయ సైనికులు వాళ్లకు అనుకూలంగా మోహరిస్తానని హామీ 1749లో
ఈ ముగ్గురు కలిసి అంబూర్ అనే చోట యుద్ధంలో నవాబ్ అన్వరుద్దీన్ని ఓడించి చంపే నవాబు కుమార్ మహమ్మద్ ఆలీ తిరుసనాపల్లి పారిపోయి కర్ణాటకని చందా సాహిబ్ దక్కింది. ఫ్రెంచి సహాయాన్ని కృతజ్ఞతగా పాండిచేరి చుట్టూ ఉన్న 80 గ్రామాలు ఫ్రెంచ్ తూర్పు ఇండియా కంపెనీ దఖలుపై హైదరాబాదులో కూడా ఫ్రెంచి వాళ్లకు లాభం కలిగి నైజాం కొడుకు నాజర్ జంగ్ యుద్ధంలో ఓడిపోయి చచ్చారు. మరుమడు ముజఫర్ జంగ్ నిజాం అయ్యారు. ఫ్రెంచి సేనలకు ప్రతిఫలంగా ముజఫర్ జంగ్ ఫ్రెంచి కంపెనీ పాండిచేరి దగ్గర కొన్ని గ్రామాలు ఆంధ్రలో మచిలీపట్నం దానం చేసి 5 లక్షల రూపాయలు కంపెనీకి మరో 5 లక్షలు సైన్యానికి ఇచ్చుకొని డూప్లేకు 2 లక్షల రూపాయల నగదు ఏటా 1 లక్ష రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే జాగీరు దగ్గర. ఇవన్నీ కాక తూర్పు కోస్తాలు కృష్ణా తీరం మొదలు కన్యాకుమారి దాకా మొఘల్ భూభాగం మీద డూప్లే గవర్నర్ హోదా సంపద తన అధికారుల్లో అతి సమర్థుడైన బుస్సీని ఫ్రెంచ్ సైన్యంతో సహా బుస్సీ అంటే తెలుసుగా బొబ్బిలి యుద్ధంలో హైదరాబాదులో కాపు ఉంచారు. కలిపేశారు కలిపేశారు తెచ్చి మామూలుగా ఇచ్చేస్తారు గ్యాస్ బిళ్ళలు. ఎన్ని ఏర్పాట్లు చేయాలి. ఆయన దర్బార్లో ఫ్రెంచి పలుకుబడి నెలకొల్పడం డూప్లే ముఖ్యాశ. ముజఫర్ జంగ్ రాజధాని వైపు పురోగమిస్తూ దారిలో ఆకస్మికంగా మరణించారు. బుస్సీ వెంటనే నిజాం ఉల్ ముల్క్ 3వ కొడుకు నలబత్ జంగ్ సింహాసనం ఎక్కి ఈ సహాయానికి ప్రతిఫలంగా మళ్ళీ కొత్త నిజాం ఆంధ్రుడు కొత్త సర్కారు జిల్లాను ఫ్రెంచి వాళ్లకు బహూకరించారు. ఉత్తర సర్కారులంటే ముస్తఫానగర్, ఏలూరు, రాజమండ్రి, చికాగోల్ అనే 4 జిల్లాలు అంటే శ్రీకాకుళం. దక్షిణ భారతదేశంలో ఫ్రెంచి అధికార ప్రభ మార్తాండ సూర్యుడిలా వెలిగిపోయి డూప్లే పథకాలు ఆయన కలనైనా ఊహించని రీతిలో ఫలప్రదమయ్యాయి. విజయవంతుల భారతీయ సంస్థానాధీశులు మిత్రులుగా చేసుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేసి భారత సంస్థాన ఫ్రెంచి వాళ్ళకి ఉపగ్రహ శాటిలైట్ స్టేట్స్ కింద తమ ప్రత్యర్థుల విపజయ పరంపర ఇంగ్లీషు వాళ్ళు మౌనంగా భరిస్తూ ఉండిపోల ఫ్రెంచి బతుకుబడి దెబ్బతి తమ ప్రతిష్ట పెంచుకోవడం కోసం ఇంగ్లీష్ వాడు నాజర్ జంగుతో మహమ్మద్ ఆలీతో రహస్య మంతనాలు చేశారు. 1750లో తమ యావత్ శక్తిని బలాన్ని మహమ్మద్ ఆలీ వెలక మోహరించి కంపెనీలో గుమాస్తాగా పనిచేసి రాబర్ట్ క్లైవ్ అనే యువకుడు ఈ యుద్ధంలో ఒక అద్భుతమైన సూచన ప్రతిపాది. తిరుచనాపల్లిలో మహమ్మద్ ఆలీ పైన మోహరించిన ఫ్రెంచి బలాలు ఒత్తిడి మరొక వైపు మళ్లించడానికి కర్ణాటక రాజధాని ఆర్కాటును ముత్తరించడానికి క్లైవ్ ప్రతిపాదన కంపెనీ అధికారులు ఒప్పుకున్నారు. క్లైవ్ స్వయంగా సేనని నడిపి ఆర్కాటును ముట్టడించి అతని సైన్యమంతా కలిపి కేవలం 200 మంది ఇంగ్లీష్ సైనికులు, 300 మంది ఇండియన్స్ అనుకున్నట్టుగానే చందా సాహెబ్ అతని ఫ్రెంచి మిత్రుడు తిరుచనాపల్లి మీద తమ ఒత్తిడి సడలించి ఫ్రెంచి సేన ఆ యుద్ధంలో చెత్తుగా ఊడిపోయి చందా సాహెబ్ పట్టుకొని వధించబడ్డ. ఫ్రెంచి బలం అధమ స్థాయికి దిగజారిపోయి ఇంగ్లీష్ సేనల ముందు ఫ్రెంచి సేనాపతులు పనికి రాకుండా పోయి వక్రించిన ఫ్రెంచి అదృష్టరేఖని కిందగా మార్చడానికి డూప్లే నానా తంటాలు పడి. కానీ ఫ్రెంచి ప్రభుత్వం కానీ ఫ్రెంచి కంపెనీ కానీ ఉన్నతాధికారులు డూప్లే ప్రయత్నాలు కొద్దిగా కూడా మద్దతు ఇవ్వరు. అయితే ఫ్రెంచి ఉన్నతాధికారి సైనిక నౌకాబలాలు అధిపతులు అస్తమానం కీతులాడుగా భారతదేశంలో జరిగిన యుద్ధాలు తగలబడిపోయి ఖర్చుకు విసిగి వేసారిపోయి ఫ్రెంచి ప్రభుత్వం అమెరికాలోని వలసలు కూడా తుడుచుకుపెట్టుకుపోతాయని భయంతో చివరికి శాంతి సంప్రదింపులు ఇండియా నుంచి డూప్లేని ఇంటికి పంపించాలి. ఇంగ్లీష్ వాళ్ళు విధించిన
షరతులు ఫ్రెంచి ప్రభుత్వం 1754లో ఒప్పుకోదు. భారతదేశంలో ఫ్రెంచి కంపెనీ భాగ్యదశని అది పెద్ద దెబ్బతి. ఉభయ వర్తక సంస్థలకి ఈ మధ్య తాత్కాలికంగా నెలకొన్న శాంతి 1756 మళ్ళీ విఘాతంగా ఇంగ్లాండ్ ఫ్రాన్సుల మధ్య తిరిగి యుద్ధ ప్రారంభ దశలోనే ఇంగ్లీష్ వాడు బెంగాల్ మీద ఆధిపత్యం సాధించారు. ఈ సంఘటనలో భారతదేశంలో ఫ్రెంచి లక్ష్యసిద్ధికి ఆశ అడుగంటిపోయింది. బెంగాల్ సంపన్నమైన పవర్లు ఫ్రెంచి ఇంగ్లీషు బలాబలాల తులాభారం ఇంగ్లీషు వారి వైపు మొగ్గు బడుగుతాయి. ఇంగ్లీషు వాళ్ళని ఈసారి ఎలాగైనా ఇండియా నుంచి వెళ్ళగొట్టాలి నిశ్చయించుకున్న ఫ్రెంచి నౌక భారత సముద్ర జలాల నుంచి తరిమి కర్ణాటకలో ఫ్రెంచి బలాల్ని ఓడించారు. నిజాం సంరక్షకుడుగా తిష్టవేసి ఫ్రెంచి వాళ్ళని తొలగి మచిలీపట్నాన్ని ఉత్తర సర్కారు జిల్లాని రాబట్టారు. 1760 జనవరి 22 మదినాష్ వద్ద జరిగిన నిర్ణయాత్మకమైన యుద్ధంలో ఇంగ్లీష్ సేనాని సర్ ఐర్కూట్ ఫ్రెంచి సేనాని దిలాలీని ఓడించారు. సంవత్సరం తిరిగేది ఫ్రెంచి వాడు భారతదేశంలో తమ స్థానాలన్నింటినీ తప్పుకోవాల్సి వచ్చింది. పోగొట్టు ప్యారిస్ శాంతి సంధి మీద సంతకాలు జరగాలి. 1763 ఫ్రెంచి యుద్ధం ఇంగ్లీషు ఫ్రెంచి యుద్ధం అంతమైంది. భారతదేశానికి ఫ్రెంచి ఫ్యాక్టరీలు తిరిగి ఫ్రెంచి తూర్పు ఇండియా కంపెనీకి అప్పగించబడి అయితే వెనకటిలాగా రక్షణ కట్టుదిట్టాలు ఏర్పాటు చేసుకోవటానికని పూర్తిగా సైనికులతో నింపడానికి అవకాశం అవి కేవలం వర్తక కేంద్రాలు మాత్రమే. ఫ్రెంచి వాడు ఇంగ్లీష్ వాడి రక్షణ కింద బతకాల్సి వచ్చేది. భారతదేశంలో సామ్రాజ్యం స్థాపించాలని ఫ్రెంచి వారి స్వప్నం తునక ఇంగ్లీష్ వాడు భారత సముద్ర జలాల మీద ఆధిపత్యం పొందారు. యూరోపియన్ పోటీదారుల బెడద వదిలిపోయిన ఇంగ్లీష్ వాడు భారతదేశాన్ని జయించే కర్తవ్యాన్ని చేపట్టారు. ఫ్రెంచి వాళ్ళ మిత్ర రాజులతో జరిపిన యుద్ధాలు ఇంగ్లీష్ వాళ్ళు కొన్ని విలువైన పాఠాలు నేర్చారు. దేశంలో జాతీయవాదం పూర్తిగా అదృశ్యమైపోయిన పరిస్థితులు స్వదేశ రాజుల పరస్పర యుద్ధాన్ని స్వప్రయోజనాలకి అనుకూలం ఉపయోగించుకొని తమ రాజకీయ లక్ష్యాన్ని నిరభ్యంతరంగా పరిపూర్తి చేసుకోవచ్చనని ఇంగ్లీష్ వాళ్ళు నేర్చుకున్న మొదటి నేను పాశ్చాత్య పద్ధతులు సుశిక్షితమైన భారతీయ కాల్బలం ఆధునిక ఆయుధాలు శతఘ్నులతో పాత తరహా భారతీయ సైన్యాన్ని సుడుగా ఓడించారు. 3 యూరోపియన్ పద్ధతిలో శిక్షణ ఆధునిక ఆయుధాలు కలిగి భారతీయ సైనికుడు యూరోపియన్ సైనికుడు సమబుద్ధి కాగలడు అంది. భారతీయ సైనికుడికి కూడా జాతీయ భావ ప్రేరణ పూర్తిగా లోపించింది కాబట్టి మంచి జీతభత్యాలు ఎవరినైనా సరే ఎవరికైనా పని చేస్తారు. కాబట్టి వాళ్ళ సిపాయిలని పిలువబడే భారత సైనికులతో ఒక శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించి వాళ్ళ మీద ఇంగ్లీష్ అధికారుల అజమాయిషీ పెట్టడానికి ఉద్యుక్తులై ఈ శక్తివంతమైన సైన్యం ముఖ్య సాధనంగా భారీ వ్యాపార వనరుల విశాలమైన అధీన భూభాగం ఇంగ్లీష్ తూర్పు ఇండియా కంపెనీ యుద్ధాల ప్రాదేశిక విస్తరణ యుగంలో ప్రవేశం. 3వ చాప్టర్ బ్రిటిష్ వాళ్ళ భారతదేశ ఆక్రమణ.